చరణాలు పాడి మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఇచ్చేవారిగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం
హల్లెలూయా. మరి చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బిడ్డలను బట్టి దేవుని నామ స్తోత్రం చెబుదాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రియా సిస్టర్ ప్రియా వచ్చి పాట పాడుతూ ఉంటారు. తర్వాత విద్యానగరం నుంచి వచ్చిన మహాలక్ష్మి సిస్టర్ రత్నకుమారి, వీళ్ళిద్దరు సిద్ధపడి ఉండండి, తర్వాత పాట పాడతారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవండ్లు త్రోక్కెదా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవండ్లు త్రోక్కెదా, పరవశించి పాడుచు పరవండ్లు త్రోక్కెదా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవండ్లు త్రోక్కెదా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవండ్లు త్రోక్కెదా, పరవశించి పాడుచు పరవండ్లు త్రోక్కెదా. శాపము కాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపము కాపి
తీర్చితివా నా నిందనలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన మరి దేవుని బిడ్డను బట్టి దేవుని నామ స్తోత్రం చెబుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి విద్యానగరం నుంచి వచ్చిన సిస్టర్స్ మహాలక్ష్మి, రత్నకుమారి వీళ్ళిద్దరూ వచ్చి పాట పాడుచుండగా మనందరం గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. పాట పాడేటప్పుడు గట్టిగా చప్పలు కొడుతూ మనం కూడా వాళ్ళతో కలిసి పాడేవారిగా ఉందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేనే నిన్ను చూడక మహాగణుడా యేసయ్యా, మనలేనే నిన్ను చూడక మహాగణుడా యేసయ్యా.
స్తోత్రం. మంచిగా చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన మరి సిస్టర్స్ని బట్టి దేవుని నామ స్తోత్రం చెబుదాం. మరి మన మధ్యలో ఉన్న స్వీటీ వచ్చి ఒక పాట పాడుచుండగా మనందరం దేవుని నామానికి మహిమకరంగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించే వారిగా ఉందాం. హల్లెలూయా, స్తోత్రం. మరి సేవకులు మన మధ్య వాక్యాన్ని పంచుకోవడానికి మన దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ పనులను సకాలంలో ముగించుకొని మరి సభలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేరే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిరేరే.
బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనే సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జయముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేరే. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేరే. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేరే. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేరే. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. హల్లెలూయా. హల్లెలూయా. మరి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరుని బట్టి దేవుని నామ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి వాక్యం అందించడానికి మన మధ్యకి దేవుని సేవకులు కూడా వచ్చి ఉన్నారు. మరి లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా మరి వాళ్ళు వాక్యం అందించి మరలా దూర ప్రాంతం కూడా వెళ్ళాలి ఈ రాత్రికాల సమయం ఉంది. కాబట్టి ఈ సమయం దేవుని సేవలకి అప్పగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న జానక్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సరే, అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముందు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన దేవా, మీకే వందనాలు నాయనా. ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకే వందనాలు. సమాధానకర్తైన తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచున్న మా యేసు మీ స్తోత్రాలు. అయినా ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మీ సన్నిధిలో కూడి మీ నామాన్ని స్తుతించి మీ నామాన్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకై మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా నైనా ఇప్పటి వరకు పాటల భాగంలో నైనా మీ కృప తోడు గురించి మీరు నడిపించున్నారు. నేను ఈ సమయంలో వాక్య పరిచర్యలకు వెళ్ళబోతుండగా మీ కృప కలిగిన మాటలు, మీ దయ కలిగిన మాటలు, అయా మీ హెచ్చరింపులతో కూడిన మాటలను ప్రభా మాకు దయచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని అయా మాకు మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయా ఈ సమయంలో ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వారందరిని కూడా మీరు సిద్ధపరచండి. అయా ఈ సమయంలో వాక్యమైన దేవుడిగా అయా మా అందరిని మీరు ఆవరించండి తండ్రి. మీకు స్తోత్రాలు. జీవం కలిగిన దేవుడిగానైనా అయా సర్వోన్నతుడైన దేవుడిగా అయినైనా 30 60 100 మా హృదయంలో మీ వాక్కులు ఫలించులాగా మీ కృప దయచేయమంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మంచిది. మరి మన మధ్యలోకి వచ్చిన మరి దేవుని సేవకులు మరి లాభన్ సుకుమార్ గారు మరి మన మధ్యకి వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చిన్నారు దూర ప్రాంతం నుంచి. మరి ఆయన నవలూరు ప్రాంతంలో మరి సేవ చేస్తూ అదేవిధంగా అనేక దూర ప్రాంతాల్లో దేశ విదేశాల్లో కూడా
మరి తర్జుమా చేయడానికి ఎంతో మరి ప్రయాసతో మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మరి రాత్రికాల సమయం ముందు మరి మొదటి సభలోనే మన గ్రామానికి దేవుడు నడిపించి మరి ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి ఈ విధంగా మరి దేవుని సేవకులను అభిషేకించి మన ప్రాంతానికి నడిపించడం నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుని సేవకులు వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. మనం అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమకరంగా సేవకులను ఆహ్వానిస్తున్నాం. మంచిది. యేసై నామంలో ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంగణంలో చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ, గ్రామస్తులందరికీ, దేవుని బిడ్డలందరికీ యేసయ్యా శక్తి కలిగిన నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మీ ప్రాంతానికి రావటానికి దేవుడు మాకు అద్భుతమైన కృపను, తన వాత్సల్యతను దేవుడు చూపి ఉన్నాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవుని బిడ్డ ఈ ప్రాంతంలో దర్శనంతో పరిచర్యలో ప్రారంభించి పరిచర్యను చేస్తూ ఉన్నాడు. కిరణ్ను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాస్తవానికి రాత్రి నేను రాలేనన్నా అని అన్నకు చెప్పటం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి రేపు రాత్రి నేను రావాలి. కానీ రేపు పగలు చెన్నైలో ఉంటాను, రేపు రాత్రి జర్నీలో ఉంటాను, అందుకోలేనేమోనన్నా అంటే లేదు, ఈరోజు నువ్వు మాట్లాడు, నేను రేపు మాట్లాడతానని అన్న నాకు అవకాశం ఇచ్చి ఈ రీతిగా మాట్లాడమని పంపిన కారణం చేత రావటం జరిగింది. దాని తోడు రాత్రి 11 గంటలకు ట్రైన్ పట్టుకొని చెన్నై వెళ్ళి అనేక మంది పాస్టర్స్ కొరియా వెళుతున్నాం. వాళ్ళకి వీసా కొరకై సబ్మిట్ చేయడానికి వెళుతున్నా. అయితే టైం కుదరదేమో అని కూడా చెప్తే లేదయ్యా వెళ్ళాలి, నాకు ప్రార్థన ఉంది, నేనే ముందెళ్ళి ఇక్కడ కూర్చొని కాసేపు మీటింగ్ పనులు చూద్దాము అని అనుకున్నాను అని అన్న నాతో అన్నాడు. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తాను. దేవుని వాక్యాన్ని బోధించడం కంటే ముందు కొంత అవగాహన, కొంత తెలివిని, కొంత స్పష్టతను దేవుని వాక్యానుసారంగా నేను కొన్ని క్లారిటీ నేను మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. అందరూ సిద్ధమేనా వినటానికి? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి సాగిపోదాం. అందరు కూడా చేతులు పైకెత్తి దేవుని ప్రసన్నతను కోరుకుందాం. దేవా, నీ దాసుడు మాట్లాడుతుండగా మా ఆత్మలో మేము గ్రహించినట్లు సహాయం చేయండి, మా మనస్సులో తెలివిని పుట్టింపు చేయండి నాయన అని ప్రభువుని అడగండి అందరూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చాలామంది దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మొఖాలెంక చూస్తుంటారు, అలా నిలువు గుడ్డు పడిపోద్ది. కళ్ళైతే మనుషులను చూస్తుంటే కానీ మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని వాక్యం వారి మనసుల్లో దూరదు, దేవుని వాక్యం పని చేయదు, దేవుని వాక్యం వారి హృదయాలలో పని చేయకుండా ప్రియులారా శోధకుడు వారిని శోధిస్తూ ఉంటాడు. కొంతమంది దిక్కులు చూస్తుంటారు, కొంతమంది కుటుంబం గురించి ఆలోచన చేస్తుంటారు. ఇలాగూ అనేక రకాల ఆలోచనలతో పట్టబడి బాధింపబడి మనసులో చికాకుతో అమూల్యమైన దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటుంటారు. కాబట్టి అలా అమూల్యమైన దేవుని వాక్యాన్ని, జీవితాలను మార్చే దేవుని వాక్యాన్ని, బ్రతుకులను మార్చే దేవుని వాక్యాన్ని, మహత్తు కలిగిన దేవుని మాటను తృణీకరించి కోల్పోతున్నటువంటి ప్రజలను ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి అయ్యా, నేను అలా కాకూడదు, నాకు కృప చూపండి, నాకు సహాయం చేయండి, నన్ను ఆశీర్వదించండి. మీ వాక్యము ద్వారా నాకు తెలివి పుట్టునుగాక, నీ వాక్యానుసారమైన త్రాణ పుట్టునుగాక, ఆత్మ సంబంధమైన స్పృహ కలుగునుగాక. దైవీక సహాయం, దైవీక సహాయం, దైవీక సహాయం. రీబా లాగా షల్బా రామా దూర రా ఏద్రోగో షల్గా రాగా దూరి రే 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 రే. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా మీకు స్తోత్రం, యేసు రాజా మీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. రక్షకా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, చాలినవాడా మీకు స్తోత్రం, అద్వితీయ సత్య దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
మీ సన్నిధి, మీ సన్నిధి, మీ సన్నిధి, మీ సన్నిధి, మీ సన్నిధి, మీ ప్రభావం, మీ ప్రభావం. ఓ హల్లెలూయా. మీ ప్రసన్నత, మీ ప్రసన్నత, మీ శక్తి, మీ ఆశీర్వాదం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. పడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా. ఆమేన్, ఆమేన్. మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయామయుడు మా తండ్రి, ప్రేమా నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ ఘననామానికి స్తోత్రం. చెరువచ్చిన నీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీ సహాయాన్ని, మీ జ్ఞానాత్మను, మీ ప్రభావ శక్తిని మీరు మా మధ్య ఉంచి నూతన కార్యాలు చేయమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయా? చూపించండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, బైబిల్ మీకు అర్థమైందా? బైబిల్ చాలా మటుకు మీరు కలగాపొలగంగా అర్థం చేసుకుంటుంటారు. అంటే అర్థం కాని విషయంలాగా మనకు అనిపిస్తుంది. చాలా మటుకు మన ఫీలింగ్, బైబిల్ మనకు అర్థం కాదులే అనే భావన. బైబిల్ని సరిగా అర్థం చేసుకోకపోవటం. మీరు ఇప్పుడున్నారు కదా, మీరు అబ్రహాము కాలంలో ఉన్నట్టుగా ఆలోచన చేయకండి. మీరు యేసుక్రీస్తు అనంతరము వారని మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే మాట్లాడుతూ అవుతున్నాయి, నేను కొంచెం స్లోగానే చెప్తాను. మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను, బైబిలు, ఆ పాత కాలం, ఆ మోషే కాలం అలా ఆలోచన చేయకండి. చాలామంది అలా ఆలోచన చేసే ప్రపంచంలో అలాంటి సమస్యలు వచ్చాయి. అవన్నీ కూడా దృష్టాంతములై ఉన్నాయి, అవన్నీ కూడా చరిత్ర అయ్యింది, అవన్నీ కూడా మనకి జ్ఞాపకార్థముగా ఉన్నాయి, అవన్నీ కూడా మనకు తెలివిని పుట్టించేవి అయి ఉన్నాయి.
అవన్నీ కూడా కొన్ని సంగతులను గురించి మనకు మరలా జ్ఞాపకము చేసే విషయాలు అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు రియాలిటీలోనికి మనం తేబడుతున్నాం. ఉదాహరణకి యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తు తర్వాత అని చూసుకుంటే మీకు సులువుగా నేను వాక్యాలకు వెళ్ళక మునుపు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం చదివితే అక్కడ దేవుడు నేలమంటితో నరుణ్ణి చేసి నరుని నాసికారంధ్రములలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? జీవవాయువును అనగా జీవాత్మను ఊదాడు. వింటున్నారా? జీవాత్మను ఊదాడు. మనుష్యుడు జీవము గలవాడై, జీవాత్మ కలిగిన వాడై బ్రతికి జీవము గలవాడై సంచరిస్తున్నాడు. అలా జీవము గలవాడై సంచరిస్తూ ఎంతో కాలం భూమిపైన జీవము గలవాడై సంచరించిన తర్వాత మానవుని జీవితంలోనికి పాపము ప్రవేశించినందున మనుష్యునిలో ఉండిన జీవము పోయి ఉత్త ఊపిరి మాత్రం మిగిలింది. ఏం మిగిలింది చెప్పండి? జీవము పోయి ఏమైంది చెప్పండి? లోపలున్న జీవము పోయి, అందరూ చెప్పండి, లోపలున్న జీవము పోయి లోపలికి పాపము ప్రవేశించి లోపలున్న జీవము బయటికి పోయినందువలన ఇప్పుడు జీవం పోయింది, ఊపిరి మాత్రమే. ఊపిరితో మనుష్యుడు అన్ని జీవులలాగానే జీవిస్తున్నాడు. అందుకే మీరు గమనిస్తే యేసయ్య ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసునా? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. జీవాధిపతి అయిన దేవుని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువుని యొక్క ఇంట్రడక్షన్ యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతూ ఆయనలో జీవముండెను అంటాడు. ఏంటి యేసు ప్రభువుని గురించిన ఇంట్రడక్షన్ ఏంటి? ఎందుకని అంటే మనుష్యులో నుండి జీవం ఎప్పుడైతే బయటికి పోయిందో, బయటికి పోయినటువంటి ఆ జీవాన్ని మరలా తిరిగిచ్చుట కొరకై పరలోకం తీర్మానించి తన కుమారుని జీవాధిపతిగా భూలోకానికి పంపి ఆ జీవముతో మనుషులందరినీ జీవింప చెయ్యాలని ఆయన తన ప్రాణము పెట్టుట ద్వారా, తన జీవమును పెట్టుట ద్వారా మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవాత్మతో మనము జీవిస్తున్నాము. ఆ జీవం పొందుకోవటానికి ఆయన ఆ జీవ బలిగా ఆయన సిలువలో ఏం చేయబడ్డాడు చెప్పండి? బలిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు కమ్యూనియన్ తీసుకున్నా, అందుకే అప్పముని గురించి తీసుకున్నా, అన్నిట్లో జీవాన్ని గురించే మాట్లాడతాడు. ఈ నా శరీరము తిని ఈ నా రక్తమును తాగువాడు జీవము గలవాడై ఉన్నాడు అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యములు, దొంగతనమును నాశనమును హత్యను చేయుటకు వచ్చును గాని నేనైతే చెప్పండి జీవమును ఈటుకు వచ్చాను, ఆ జీవమును సమృద్ధిగా. యేసయ్య ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశం జీవమును మనుష్యులకు అనుగ్రహించుట కొరకై ఆయన దిగి వచ్చాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. కానీ ఆ జీవాన్ని పొందుకున్న అనుభవమో పరిస్థితో ఎందుకు మన జీవితాలలో కానరావటం లేదంటే మనకి ఈ విధమైన స్పష్టత లేకపోవటం. ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తుకు మునుపు మతం ఉంది, యేసుక్రీస్తు అనంతరం బంధములోనికి తేబడ్డాం. అందరు చెప్పండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, చెప్పి నేను వర్తమానంలోకి వస్తాను. చాలా చెప్పాలని ఉంది, కానీ టైం చూసుకుంటూ మాట్లాడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అందుకోసమే చెప్పండి, యేసయ్యకు మునిపు ఏముంది చెప్పండి? రిలీజన్ ఉంది. ఏముంది చెప్పండి? మతం ఉంది. యేసుక్రీస్తు అనంతరం ఇప్పుడు మతము లేదు. యేసుక్రీస్తు ఎవరితో అధికంగా పోరాడాడు చెప్పండి? ఎవరితో అధికంగా ఫైట్ చేశాడు చెప్పండి? మతముతో, మతవాదులతో, మతమును స్థాపించిన, మతమును కల్పించిన వ్యక్తులతో ఆయన పోరాడాల్సి వచ్చింది. ఆయనతో పోరాడింది కూడా వారే. కాబట్టి ఇప్పుడు మనం మత సంబంధమైన అనుసరణలో లేం. మతానికి మనకి సంబంధం లేదు. మత సంబంధమైన భావజాలాలకు మనలో ఏమాత్రమును కూడా తావు ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రియులారా, దేవునితో మనకి ఒక అన్యోన్య సహవాసం, విడదీయరాని బంధం,
ప్రియులారా, అవినాభావ సంబంధం ఆయన యొక్క సంపూర్ణ ఐక్యతలోనికి తేవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చేయతి చెప్పండి నాతో కూడా, మేము మతములో లేము. చెప్పండి, మేము మతములో లేము. ఇప్పుడు మేము దేవుని రక్త సంబంధులం. చెప్పండి, దేవుని రక్తంలో కడగబడ్డాం. చెప్పండి, దేవుని ఇంటివారం. చెప్పండి, దేవుని సొత్తైన ప్రజలం, దేవునికి పుట్టిన వారం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడేముంది చెప్పండి? బంధం. అప్పుడేం చెప్పండి? మతం. ఆ రోజుల్లో దేవుడు మనుషుడు కలిసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు దేవుడు మనుషుడు, మనుషుని యందు దేవుడు, దేవుని యందు మనుషుడు ఏకమై చెప్పండి నివసిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ స్పష్టత లేకుండా మీరు బైబిల్ చదివినా లేకపోతే కొన్ని పాత నిబంధన ప్రతులు చదివినా మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది. మీకు తెలివి కలగటం కోసం నేను ఈ సంగతులు చెప్తున్నా మొట్టమొదట, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి చాలా విషయాలలో కన్ఫ్యూజన్ అన్నమాట. ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ రావాలంటే ఈ విషయాలు ఖచ్చితంగా అవసరమైన విషయం అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నా. పాత నిబంధనలో దేవుని గూర్చిన విషయం ఒక అనుభవం వారికి, కానీ ఇప్పుడు మనకి చొరవ. ఏం చెప్పండి? ఇప్పుడు మనకేం చెప్పండి? మంచి మంచి సత్సంబంధం, మంచి చొరవతో మనం ఉన్నాం. అది ఒక అనుభవములాగా వారు ఫీల్ అయ్యే పరిస్థితి. పాత నిబంధనలో భక్తులు ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారు తెలిసిన? కుమారులయ్యారు. ఆమేన్. హల్లెలూయా. మీరు భక్తులా కుమారులా? ఇంకా భక్తులు అనుకుంటున్నాం, ఇంకా భక్తి చేస్తున్నాం, భక్తి భావంలోనే ఉన్నాం, భక్తి ఫీలింగ్లోనే ఉన్నాం. భక్తిలో భయం ఉంటుంది. భక్తిలో ప్రియులారా దేవుణ్ణి చారలేం, దేవునికి దూరస్తులం, దేవునికి మనకి అయ్యో సంబంధం లేదు అనే ఫీలింగ్స్ అన్నీ కలుగుతాయి. భక్తి నుండి బయటికి వచ్చి ప్రియులారా కుమారులుగా దేవుడు మనల్ని చేయడానికి వచ్చాడు. అందుకే ఎందరు ఆయన అంగీకరించెదరో వారందరూ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుకు మునుపు దేవుడు మానవుల్లో నివసించిన దాఖలాలు లేవు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య మనలో ఆయన నివసిస్తున్నాడు. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏమైనా చెప్పండి ఏకమై ఉన్నారు. ఇప్పుడు వేరే, ఇప్పుడు ఏకం అయి ఉన్నాం. అప్పుడు ఏకం అవటానికి లేదు. ఒకవేళ ఏకం కావాలన్నా మతం ఒప్పుకోదు. ఆమేన్. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తుకు మునుపు కొందరే రాజులు, కొందరే యాజకులు, కానీ ఇప్పుడు అందరూ ఏర్పరచబడిన రాజులైన యాజక చెప్పండి చెప్పండి సమూహమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం రాజవంశికులమై ఉన్నాం, రాజరిక పుత్రులమై ఉన్నాం, దేవపుత్రులమై ఉన్నాం, దేవ రాజ్యానికి చెందిన వారమై ఉన్నాం. ఆమేన్. అప్పుడేం చెప్పండి? అప్పుడు కొందరికే భాగ్యం, కొందరికే ప్రవేశం, కొందరికే స్థానం, మిగిలిన వారందరూ వెలుపట ఉండాలి, అక్కడక్కడక్కడక్కడ దూరంగా ఉండాలి. ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్క గోత్రం ముద్ర వేసి వాళ్ళని అలా 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 దూరంగా పెట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు మనమందరమును రాజకుమార పుత్రులము పుత్రికలమై ఉన్నాం. ప్రియులారా యాజకులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మునుపు దేవరాజ్యం భూలోకంలో లేదు. ఆమె యేసుక్రీస్తు వచ్చినప్పటి నుండి ఆయన ప్రసంగం ఏమని మొదలుపెట్టాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పుకుంటూ ఒక 4-5 అధ్యాయాలు చెప్పిన తర్వాత అన్నాడు, నా రాజ్యం మీతో కూడా ఉన్నది అంద, వచ్చునుగా కాదు ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు రాజ్యములో లేము, ఇప్పుడు రాజ్యములో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి, మేము ఇప్పుడు రాజ్య సంబంధులం. చెప్పండి, మాకొక పట్టణం ఉంది, మాకొక రాజు ఉన్నాడు, మేము రాజ్యవాసులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పరలోక ప్రార్థన చూస్తే ఏమని చెప్పబడుతుంది? చెప్పండి, పరలోకమందుండిన మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము. శిష్యులకి అదే చెప్పి డైలీ మీరు ఇదే ప్రార్థన చేయాలి. మీ రాజ్యం ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఆ భూమి మీదకి వచ్చిన రాజ్యం ఎప్పుడు చెప్పాడు? యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు.
యేసయ్య ఇంకా కొద్ది రోజుల్లో శిష్యులు విడిచిపోతాడనగా అప్పుడు చెబుతున్నాడు, నా రాజ్యం మీతోనే ఉన్నదన్నాడు. రాజ్యము వచ్చి ఉన్నదన్నాడు. రాజ్యమునకు సంబంధించిన సూచనలు మీ మధ్యనే కనబడుచున్నవన్నాడు. ఇక్కడ ఉండిన వారిలో కొందరు రాజ్యమును చూడకుండా చనిపోరు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏంటి తెలిసిన దేవరాజ్యములో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్య పౌర హక్కు కలిగిన వారమై ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకు ముందు ప్రియులారా, మనము సాధారణమైన వారం, క్రీస్తు రాకమునుపు సాధారణమైన వారం. క్రీస్తు వచ్చిన తర్వాత అసాధారణమైన వారమై ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలిసిన, క్రీస్తు రాకమునుపు మనలో జీవం లేదు. మనం అన్ని జీవుల్లాగా ఒక జీవిగా ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివసించుచున్న కారణము చేత ఇప్పుడు మనము ఏం చేయగలుగుతాం చెప్పండి? అసాధారణమైన కార్యాలు చేస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం చదివితే, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు చెప్పండి కనబడతాయి. అందరు చెప్పండి, నమ్మిన వాని వలన ఏమవుతుంది చెప్పండి? ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏ సూచక క్రియలు? నా నామము పేరట దెయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, హానికరమైనది ఏదై పుచ్చుకున్నను వారికి హాని చేయదు, వారు పాములను ఎత్తి పట్టుకుంటారు, చేతులు ఉంచితే చాలు బాగవుతారు. చేతులు పెట్టి అమికి అంటే నొక్కి 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 ప్రార్థన చేయాల్సిన అవసరంలా. అర్థమవుతుందా? చాలామంది అలా చేస్తుంటారు. దేవుడికే కరుణ లేదన్నట్టు ఏం చెప్పండి, వీళ్ళు కన్నీరు విడుతుంటారు. దేవుడే కరుణించకుండా ఏదో వీళ్ళే కనికరిస్తున్నట్టుగా, వీళ్ళే కరుణిస్తున్నట్టుగా ప్రజెంటేషన్ ఉంటుంది. కానీ చెప్పబడింది ఏం తెలిసిన, నా యందు విశ్వాసం ఉంచితే ఎవరైనా సరే, ఇక్కడున్న ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచితే, యేసయ్య చెప్పిన మాట, ఇక్కడ రక్షించబడిన ఎవరైనా సరే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే 5 చేస్తారు. ఈ 5 చేయటం సాధారణమైన వాళ్ళ వల్ల కాదు, అసాధారణమైన స్థితిలోనికి తేబడిన వారి వలన, అంధకార సంబంధమైన రాజ్యములో నుండి ప్రియులారా విడిపించబడి ఆశ్చర్యకరమైన దేవుని కుమారుని రాజ్యములోనికి తేబడినటువంటి వారి మూలముగా ఇది సాధ్యం. ఎఫెసీ 1:13 ప్రకారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ అంధకార సంబంధమైన రాజ్యము నుంచి విడిపించబడి ప్రియులారా దేవుని ప్రేమ కుమారుని రాజ్యములోనికి మీరు తేబడ్డారు. ఒక సెకండ్లో జరిగిపోయింది అది. దేవుడు మిమ్మల్ని ఆ రాజ్యములో నుండి ఈ రాజ్యములోనికి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మీరు ఆ రాజ్య సంబంధులై మీరు, అయ్యా నేను వట్టి దానిని, నేను మట్టి దానిని, నేను గాలికి ఎగురు పొట్టు దానిని, తాసు మీద ధూళి లాంటి దానిని. ఈ డైలాగులొద్దు, ఎందుకు తెలిసిన, అదే కలగా పొలగం చేయటం అన్నమాట. అది వారు దేవుని ప్రత్యక్షత ఎరగక ముందు చెప్పిన మాటలు, అది దేవునిని చూడక ముందు చెప్పిన మాటలు, దేవుని ఎరగక ముందు చెప్పిన మాటలు, దేవుడు శరీరధారిగా రాకమునుపు చెప్పిన మాటలు. ఈ చిన్న వేరియేషన్ తెలియకపోతే బైబిల్లో ఉన్న విషయాలు మీరు మీ సొంతగా మీకు నచ్చినట్టుగా మీకు అనిపించినట్టుగా మీరు వీటిని భావిస్తుంటారు, వీటిని అర్థం చేసుకుంటారే కానీ మీరు సత్యాన్ని గ్రహించకుండా పోతారు. అందుకోసమే నేను మీకు ఈ రాత్రి ఈ సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు మేము సాధారణమైన వారము కాము. అందరూ చెప్పండి, మేము క్రీస్తును కలిగిన వారం. చెప్పండి, దేవుని ఆత్మను కలిగిన వారం. చెప్పండి, దేవుని రాజ్యమును కలిగిన వారం, దేవుని మహిమను కలిగిన వారం, దేవుని కృపను పొందిన వారు. చెప్పండి అమ్మా, దేవుని కృపను పొందిన వారం. మేము ఒట్టి వారము కాదు. చెప్పండి, ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభువు మన యందు వసించుచు మన మూలముగా మన వెళ్ళు ప్రతి చోట ఆయన సంచరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం దాన్ని ఏదో ఏం చెప్పండి, ఇదేదో భక్తి అండి, ఏదో రోగం పోవటం కోసం, పాపం పోవటం కోసం, బలహీనత పోవటం కోసం యేసయ్యను నమ్ముకున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనల్ని పరలోకం ఇలా బలహీనులుగా చూడటల్లా, పరలోకం వేరే విధంగా మనల్ని చూస్తుంది. పరలోకం సమస్తకు సంబంధించిన వారిగా మనం చూడటల్లా.
ఈ సంఘానికి చెందిన వాళ్ళు, ఆ సంఘానికి చెందిన వాళ్ళు అన్నట్టు చూస్తున్నా పరలోకం మనల్ని దేవపుత్రులుగా చూస్తుంది, దేవుని కుమారులుగా చూస్తుంది, మహిమ కలిగిన వారిగా చూస్తుంది, కృప కలిగిన వారిగా చూస్తుంది, అనుగ్రహం పొందిన వారిగా చూస్తుంది, క్రీస్తు విత్తనము కలిగిన వారిగా మనల్ని పరలోకం. మనం అలా చూడగలుగుతున్నావా? మన గురించి మనకి ఎప్పుడు తక్కువైన అభిప్రాయమే. నేనేం చేయగలను సార్? అదేగా, మనం సాధారణమైన వారమనే ఇతరులపైన ఆధారపడుతుంటాం, ఇతరులను నమ్ముకుంటుంటాం. పూర్వకాలములో ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతజ్ఞులవుతారు అని చెప్పేవారు. ఏం చెప్పండి? అప్పుడు మీ దగ్గర ఏమీ లేదు, మీ దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు మీ దగ్గర, ఏదో ఉంటే ప్రవక్త దగ్గర ఉంది అని చెప్పేవాళ్ళు. ఆహా, ప్రియులారా, ప్రవక్తలకందరికీ ఆది ప్రవక్త అయిన క్రీస్తు మా యందు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు మునుపు బలులున్నాయి, క్రీస్తు అనంతరం నిత్యమైన బలిగా క్రీస్తు బలి చేయబడినందున బలులతో నిమిత్తము లేదు. ఇప్పుడు బలులు అవసరంలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పండి? బలులు ఇదో పెద్ద స్టోరీ. ఎవరు బలవుతారు చెప్పండి? చేతగానుడు బలవుతాడు, బలహీనుడు బలవుతాడు. అవును కదా? బలు ఎలా అర్పించేవాళ్ళు చెప్పండి? పావురము, గొర్రెపిల్ల. సింహాన్ని బలి అర్పించవచ్చుగా? హలో, కొంచెం ఆలోచన చేస్తారని చెప్తున్నా. ఏనుగును బలి అర్పించవచ్చుగా? ఎందుకని? సాధు జీవుల్ని, శాంతి కపోతాలను ఎందుకని వీటిని బలర్పిస్తున్నారు? అందుకే అరే అన్యాయం జరుగుతుందిరా నాయన అని యేసయ్య వచ్చి, అందుకే మీరు చూస్తే పాత నిబంధనలో ఈ రెవల్యూషన్ నుండి తెలుస్తున్నా, నేను బలులను కోరువాడను కాను. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎవరు బలులు అర్పించారు? అందుకని వీటన్నిటికీ ఒక పులు స్టాప్ పెట్టడం కోసమై దేవుడు ఏం చేశాడు తెలుసునా? చెప్పండి. ఆయనే నిత్యమైన బలిగా ఆయన అయ్యి ఏం చేశాడు చెప్పండి? మనుషులందరినీ, భూమి పైన అత్యంత కాస్ట్లీయెస్ట్ బలేదయ్యా అంటే క్రీస్తు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పట్టలేని, ఎవరు బలర్పించలేని ప్రియులారా, ఒక దివ్యమైన దైవ దేహం మనుష్యుల కొరకు బలిగా అర్పించబడి ప్రియులారా బలులను నిలిపివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను? చాలా మంది క్రైస్తవులు ఈ రోజున బలులు అని పరిగెత్తుతున్నారు. ఏం పరిగెత్తున్నారు చెప్పండి? బలులు. ఎవరు ఏది చెప్తే అది. మొన్న ఒక విశ్వాసి, అయ్యా మా ఇంట్లో దెయ్యం పట్టిందంది. ఏంటమ్మా అన్న. ఇంటికి రండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. సరే ఇంటికి వెళ్ళాం. చేయబెట్టగానే బేరం తెరిచింది కూతురు నోరు. సరే అసలు ఏంటి స్టోరీ చెప్పలామా, మాకేం తెలీదు. అంత దూరం కుర్చీ తీసుకుని కూర్చొని మోకరిచ్చన్నా. మోకరిస్తే ఆమె చెప్తుంది, వీళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, వాళ్ళు ఒక కోళ్ళ రక్తాన్ని బలర్పించి వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు చుట్టూ తిరుగుతా. అది మొత్తం కూడా పోసకూర్చున్నట్టు చెప్పింది దెయ్యం. ఏం చెప్పండి? ఈమెవరో సీనియర్ విశ్వాసి, 10 సంవత్సరాల నుంచి ఒకే బైబిల్ ఆడుతున్న మనిషి. పెద్ద బైబిల్ ఇటు భుజం మీద పెట్టుకొని వచ్చింది. మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు భుజం మీద పెట్టుకుని వెళ్తున్నాం బైబిల్ని. హలో, బలులు నమ్మకండి, బలుల కొరకు ప్రయత్నం చేయకండి, ఎవరిని బలి చేయకండి. దేవుడు బలి కోరువాడు కాదు. ప్రియులారా, బలులను నిలిపివేసి సమాధానమును ప్రకటించుటకు వచ్చిన దేవుడై ఉన్నాడనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుకు మునుపు మనుష్యులకు దేవునికి మధ్య గ్యాప్ ఉండేది. ఇప్పుడు గ్యాపే లేదు. దేవుడు మనుష్యుడు ప్రియులారా ఏకమై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మీరు కనుక చదివితే, మత్తయి సువార్తలో మీరు చదివితే, మనుషుని దేవుడు ఎందుకు సృష్టించాడు తెలిసిన? ఉభయులు ఏకమై ఉన్నట్టు కొరకంట. ఏం చెప్పండి? 2 మార్లు అంటాడు అక్కడ. ఏం చెప్పండి? ఇద్దరు ఒకటిగా ఉండుటకు వివాహం ఏర్పాటు చేయబడింది. దేవుడు అందుకే మనుషుని సృష్టించాడని మత్తయి సువార్తలో చెప్తాడు. అంతకంటే మిక్కటమైనటువంటి
ఐక్యములోనికి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? తీసుకొని వచ్చాడు. క్రీస్తుకు మునుపు పునరుద్ధానమును గురించి తెలియదు, పునరుద్ధానము లేదు. క్రీస్తు అనంతరం ఇప్పుడు పునరుద్ధానములో మనం పాలివారమైన, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదివితే మనం క్రీస్తు యేసుతో సిలువ వేయబడి, క్రీస్తు యేసుతో చనిపోయి, క్రీస్తు యేసుతో పాతి పెట్టబడి, క్రీస్తు యేసుతో కూడా మనం ఏమైనాం? తిరిగి లేపబడిన వారమై ఇప్పుడు పునరుద్ధానములో పాలివారమై ఉన్నాం మనం. పునరుద్ధానం మనలో ఉంది, పునరుద్ధానపు శక్తి మనలో ఉంది. పునరుద్ధానపు శక్తి వలన మనం ప్రియులారా ఆయన పిల్లలుగా చేయబడ్డాం. ఆయన పునరుద్ధాన ప్రభావం మనకి సహాయము చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుకు మునుపు దేవుని గూర్చిన సంపూర్ణ అవగాహన లేదు. క్రీస్తు అనంతరం దేవుని గూర్చిన సంపూర్ణ అవగాహన కలిగింది. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం చదివితే అదే చూస్తాం మనం. అంతకుముందు ఎవరు దేవుని చూచి ఉండలేదు, దేవుని గురించి తెలియదు. ఎవరైనా చెబితే వారు ఊహించి అనుకొని వారికి కలిగిన అనుభవాలలో నుండి చెప్పారు. వాటిని సత్యాలను తీసుకోకండి. ఎవరి మాట నమ్మాలి? యేసు క్రీస్తు ఆయన రొమ్మున ఆనుకొనిన అద్వితీయ కుమారుడు దేవుని గూర్చి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి దేవుని అర్థం చేసుకోవాలి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి దేవుని చూడాలి. ఆయన చెప్పిన విధంగా దేవుని గురించి మనం అర్థం చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన పరిచర్య తగ్గిపోవచ్చున్న పరిచర్య. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక చదివితే మీరు అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. ఆ పరిచర్య తగ్గిపోవచ్చున్న పరిచర్య. అక్కడ ఇంకొక విశేషం ఏంటి తెలిసిన? ఆ తగ్గిపోవచ్చున్న పరిచర్యను, ఆ పరిచర్యనే చూడలేక మోషే తన ముఖము పైన ఏం వేసుకున్నాడని చెప్పండి? ముసుగు వేసుకున్నాడంట. కానీ యేసు క్రీస్తు ద్వారా ప్రారంభించబడిన క్రొత్త నిబంధన పరిచర్య ఇది మహిమ నుండి మహిమకు వెళ్ళే పరిచర్య. ఇది ఎంత గొప్పదో! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఆ పరిచర్య అనుసరణలోనే ఉన్నారు. స్విచ్ లేదు దీనికి, ఓకే సరే. చాలామంది ఏ పరిచర్యలు ఉన్నారు చెప్పండి? తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క, తెలుసా మీకు ఆ వచనాలు? తెలుసా సందర్భాలు? అది చెప్తే అది ప్రసంగం అయింది. అందుకోసమే నేను టెల్ట్లా నేను చెప్పాలనుకున్న ఒక చిన్న విషయాన్ని చెప్పటం కోసం నేను జస్ట్ మీకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్న విషయాలు. ఒకసారి కాకపోతే 4 సార్లు చెప్పినా మీకు హిట్ అయింది, అర్థమవుతుంది, మైండ్లో ఉంటుంది. కరెక్ట్గా విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు, కరెక్ట్గా విభాగించి చూడగలుగుతారు విషయాన్ని. మీకు చాలా లేఖనానుసారమైన తెలివి కలుగుతుంది. అందుకోసమే నేను ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య ఏం చెప్పండి? తగ్గిపోవచ్చున్న పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో నీతివంతుడు లేడు ఒక్కడునో. ఇప్పుడు మనమందరమును దేవుడు చేసిన నీతి అయి ఉన్నాం. అదే బైబిల్ చెప్పింది. ఏం చెప్పండి? మనం ఏమైందని చెప్పండి? దేవుని నీతిగా చేయబడ్డాం, దేవుని నీతిగా మనం మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని నీతికి వారసులమై ఉన్న మన నీతి క్రియల వలన కాదు కానీ ఆయన చేసిన నీతి వలన మనము నీతిమంతులుగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కృపని అయ్యా, కృప కావాలయ్యా అని ఏడ్చే పరిస్థితి. కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, కృప కావాలి, కృప కావాలని. కానీ ఇప్పుడు కృప మనం పొందితిమి అని చెప్పబడింది బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కృప కావాలి, కృప కావాలని ఆడవకండి. చాలినంత కృపను ఆయన అనుగ్రహించాడు. ఒకవేళ డౌట్ ఉంటే వాక్యం చూపిస్తాను, నేను మీకు అర్థం కావటం కోసం చూపిస్తాను, వాక్యాన్ని చూపిస్తాను. ఒకసారి యోహాను సువార్త అందరు తీయండి, ఎందుకనంటే మనకు అర్థం కావాలి. 16వ వాక్యం, 1వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాను, చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. పొందుతామని ఉందా? మీరు పౌలు చెప్పే వర్షన్ కూడా వేరేగా ఉంటుంది. ఏం చెప్పండి? మనం కృపను పొంది ఉన్నాం. అందరూ చెప్పండి, కృపను పొందబోట్లా. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు కృపకు మనం వారసులమై ఉన్నాం. కృప కోసం ఏడవలసిన అవసరంలా, కృప కోసం గింజుకోని అవసరంలా, కృప కోసం నరాలన్నీ పెద్ద అవ్వాల్సిన అవసరంలా. కృప ఆల్రెడీ మనకేం చేశాడు చెప్పండి? చాలినంత కృపను, సఫిషియెంట్ కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఆమేన్. ఓకే, ఇంతకు ముందు దేవుడు ఇచ్చాడా ఇయ్యలేదనే సందేహం ఏదైనా, కానీ ఇప్పుడేం తెలిసిన సమస్తము అనుగ్రహించబడ్డాయి. మరి అలాంటప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఏం చెప్పండి? అలాంటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నామండి? దేవుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఏంటి వేడి వేడి ఇడ్లీలాగా దేవుడు ఇవ్వాలి కానీ అని అనుకుంటున్నారా? లేదు. మీరు కొత్త నిబంధన చదివితే మీకు అర్థమవుద్ది. మనకన్నీ అనుగ్రహించబడి ఉన్నాయి, కాకపోతే మనకు తెలియలా. ఇప్పుడు మరి ఏమని ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటే, అయ్యా మీరు మాకు కావలసిన వాటన్నిటిని దయచేసినందుకు స్తోత్రం అని చెప్పాలి. ఒకవేళ మీకు వాహనం కావాలంటే, వాహనం ఇప్పుడు దేవుడు ఇవ్వబోట్లేదు, ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడని విశ్వసిస్తే ఏమని చెప్పాలి చెప్పండి? ఏమని చెప్పాలి? అయ్యా మీరు మాకు వాహనం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. మేము వాహనాన్ని పొందుకున్నాం, మేము స్థలాన్ని పొందుకున్నాం, మేము ఇల్లును పొందుకున్నాం, మేము జయాన్ని పొందుకున్నాం, మేము సమాధానాన్ని పొందుకున్నాం, మేము ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. మా పిల్లల భవిష్యత్తు నాయన ముందుగానే మీరు గుర్తించారు, ముందుగానే మీరు రాసి పెట్టారు, ముందుగానే సిద్ధపరిచారు. మా పిల్లలకి ఏమేం కావాలో వారు పుట్టక మునుపుగానే మీ యొక్క జగదుత్పత్తి జ్ఞానముతో అన్నిటిని ఏం చేశారు చెప్పండి? సిద్ధము చేశారు. కాకపోతే తెలియక చిన్నపిల్లోళ్ళలాగా ఇవ్వండి 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 అంటున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ రోజుల్లో పిల్లల్లో కడుపులో పడక మునుపుగానే పోయి షాప్కి వెళ్ళి ఫ్రాక్ తీసుకొస్తారు, బట్టలు తీసుకొచ్చి పెడతారు. ఓ 10,000 ఏం చెప్పండి సీటు కోసం అట్కిన్సన్ స్కూల్లో కట్టి వస్తారు. ముందుగానే ఇది విద్య కోసం అన్నాడు, పుట్టక మునుపుగానే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు పిల్లవాడి కోసం. ఎందుకని? ఇది విద్య కోసం, వాడి కోసం. కొంతమంది స్థలాలు రాసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆస్తులు రాసేవాళ్ళు ఉన్నారు. చెడ్డవారమైన మనమే మన పిల్లల గురించి అంతగా ఆలోచన చేస్తుంటే, పరలోకమందుండిన మన తండ్రి మన కొరకు ముందుగానే ఆయన సిద్ధపరిచాడని నమ్మలేని విశ్వాస స్థితి అయితే హలో బలపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇదే ఒక ప్రసంగం చేస్తా, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు మీ మధ్య నేను ఇక్కడికి వస్తుండగా దారిలో నాకు కలిగిన ప్రేరణ, వాస్తవానికి నేను ఈరోజు ఏం చెప్దాం అనుకున్నా అంటే అన్య భాషల గురించి మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే గత 4 నెలల నుంచి అన్య భాషల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది, ఏ విధమైన కార్యాలు జరుగుతాయని మాట్లాడుతానే ఉన్నాం. కానీ నేను వస్తుండగా నాకు ఒక ప్రేరణ కలిగింది. చాలామంది క్రైస్తవులైనటువంటి వారి యొక్క ఆలోచన, వారి మనస్సు, వారి థింకింగ్ ఏంటంటే, నేను కరెక్ట్గానే ఉంటున్నానే, నేనే తప్పు చేయట్లేదే, నేను పరిశుద్ధంగానే ఉంటున్నానే, నేను పాపమేమి చేయట్లేదే, నేను ఎవరి కొంపను దొంగిలించలేదే, కానీ ఏది చేసినా నాకు కలిసి రావటం లేదు, ఏది చేసినా నాకు సాధకంగా మారటం లేదు, నాకు అనుకూలంగా మారటం లేదు, నాకు ఫలవంతంగా మారటం లేదు. అందరి మనస్సుల్లో ఉండిన పెద్ద ప్రశ్న అది. ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానిపెడుతున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, పాస్టర్స్ ఏం చెప్పినా చేస్తున్నాం, చెల్లోళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పాస్టర్ ఏది చెప్పినా చేస్తున్నాం. ఏం చెప్పండి? ఇదేమైపోయిందంటే ఆయుర్వేద డాక్టర్ చెప్పిన కథలాగా అయిపోయింది. ఎవరేది చెబితే చేస్తా ఉన్నాం. అర్థం కదా? ఒక విశ్వాసి చెప్తా ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా అపవాది పోరాటమే. పొద్దుగూకులు భర్తలోకి వాళ్ళ మామ వస్తుంటాడు. అయ్యా మా ఇంట్లో దేవుడికి భోజనం పెట్టే అలవాటు ఉంది, దేవుడి పటాల పక్కన మా మామ ఫోటోలు ఉంటే మా మామకు కూడా ఒక సాసర పాశమన్నం పెట్టడం మాకు అలవాటు,
అలా పెట్టినప్పుడల్లా రాత్రి మా ఆయన నిద్రపోడు, ఎర్రగా అయిపోతాయి కళ్ళు, అలా ఏం చెప్పండి సోపుతా ఉంటాడు. అయ్యగారు నేను రక్షించబడ్డానండి, మందిరానికి వెళ్తున్నానండి, దేవుడికి మించిన కార్యం నాకు జీవితం ఏది లేదండి అని చెప్పేసేసి ఆ అమ్మాయి చెప్పేది ఎలా ఉందో తెలిసిన, ఈ అమ్మాయి కరెక్ట్ అయినట్టుగాను దేవుడు కరెక్ట్గా అన్నట్టు చెప్తుంది ఆ పిల్ల. చాలామంది ఫీలింగ్ అలాగే. దీనికి కారణం ఏమిటి? ఈ సమస్యకు పరిష్కారం ఎలాగూ? మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా? చాలామంది ప్రార్థన చేస్తున్నారు, జవాబు రాట్లా. చాలామంది ఎదురు చూస్తున్నారు, దేవుని సముఖంలో పెట్టారు. కొందరు కారు కొనాలని ఒక పెద్ద ఎత్తున కానుక తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి కవర్లో పెట్టి చేతికిచ్చాడు. చేతికిచ్చి, అయ్యగారు ఇది కారు నిమిత్తమై విత్తుతున్నాను కానుక అన్నాడు. ఏంటి? కారు నిమిత్తం నేను విత్తుతున్నానండి కానుక. ఇది విత్తటం వల్ల నేనేం చేస్తున్నాను? కారుని కొనుక్కుంటానని నా విశ్వాసం అండి. మంచిదే. నెల రోజులు అయిన తర్వాత కనపడ్డాడు, ఏమయ్యా కారు కొన్నావా అన్న. ఏదయ్య గారు, లేదయ్య గారు, కారు కొనలేదయ్య గారు, ఏదయ్య గారు, ముడిపట్టలేదయ్య గారు, మినువులు అట్టాగే ఉన్నాయి గారు, వడ్డు అట్టాగే ఉన్నాయి గారు, ఇలా ఒక చదువుతున్నాడు అతడు. ఏంటి విషయం? చాలామందికి ప్రాబ్లం ఇయే కాకుండా బాధలు ఎక్కువ ఉంటాయి క్రైస్తవులకి, కష్టాలు ఎక్కువ ఉంటాయి క్రైస్తవులకి. వాక్యం చెప్తుంది, ప్రయాసపడుచున్నా చెప్పండి సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మిమ్మల్ని సమాధానకరంగా నిమ్మలమైన స్థితిలో నెమ్మదిగా ఉంచుతాను. మీకు కొరత ఉండదు, బాధలుండవు, కష్టాలుండవు, కడగండ్లుండవు, కన్నీరుండదు, దుఃఖం ఉండదు, భయం ఉండదు, మరణ భీతి ఉండదు అని దేవుడేమో పక్కన చెప్తుంటే జీవితం క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకు అలాగా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటి వ్యత్యాసత కారణం? మనమేమో మిస్టర్ పర్ఫెక్ట్ లాగా దేవుడి దగ్గర ఉన్నట్టుగా పాటలు పాడతాం. ఉంటానయ్యా చెప్పండి, నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఆ ఉంటానయ్యని పాడేవాళ్ళు ఏం చెప్పండి, అలా ఆదివారమే ఉండేది చెప్పండి. ఇంటికాడ ఉంటారో ఉండరో మనకు తెలుసు. పెళ్ళైతే ఆ పెళ్ళి అనే ఒక పెద్ద ప్రాసెస్లో దేవునికి ఇచ్చే పోర్షన్ ఎంత అన్నది మనకు తెలుసు చెప్పండి. ఎక్కడో దూరం నుంచి తహసీల్దార్ భార్య ఇంటికి వచ్చిందంటే ఆమె పెత్తనం, ఆమె లీడింగ్ చేస్తుంది అంతా అని చెప్పండి. ఆమె లీడింగ్ చేస్తుంది, ఆమె పసుపు రాస్తుంది, ఆమె ఆకులు కడుతుంది, ఆమె ఏది చెబితే అది చేయాల్సిందే ఖచ్చితంగా. ఎర్రగొడ్డ తీసుకురమ్మంటే ఎర్రగొడ్డ తీసుకొద్ది, ఎర్రగొడ్డలోనే కట్టాలి పతాను, ఇట్లాంటివి అన్నీ చాలా చేస్తుంది. మనం కళ్ళు మూసుకొని ఉంటాం అని చెప్పండి, ఏం మాట్లాడం. దేవుని చిత్తం అండి మా అబ్బాయి పెళ్ళి అవ్వటం, దేవుడే జరిగిచ్చాడని అంటాం. జరిగిచ్చిందేమో సుబ్బరామమ్మ గారు. మన అండర్స్టాండింగ్ ఏదో మన సైడ్ రైట్, మన సైడ్ కరెక్ట్, మన సైడ్ పర్ఫెక్ట్ అనే భావంలో ఉంటాం. అలా బైబిల్ గ్రంథంలో ఒక జాతి వారు ఉన్నారు, వాళ్ళని ఏమంటారంటే ఇశ్రాయేలీలు అంటారు. ఒక వాక్యం చదువుదాం, అది చదివించి నేను కొంచెం హిస్టరీలోకి వెళ్తాను. ఫస్ట్ నుంచి బైబిల్లో ఆరంభం నుంచి చూపిస్తాను, నేను చూపించుకుంటూ వస్తాను. జకర్యా పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యోధా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావు, ఇంకెన్నాళ్ళు కనికరింపకుండా ఉందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూత ఆదరణైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,
నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నానా? ఎలయనగా నేను కొంచెముగా కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు లేస్తున్నారు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరుగుచున్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, గొంజి చెట్ల మధ్య దేవుని దూత వచ్చి నిలబడింది. గొంజి చెట్లు అంటే పొదలు. పొదలు తెలుసా? పంట లేని పొలాలలో పొదలు లేస్తాయి, ముళ్ళ పొదలు. అంటే యెరూషలేము దేవాలయం కట్టడం కోసమై ప్రజలు పూనుకున్నారు. కొంచెం వినండి, ఇక్కడ నుంచి నేను వెనక్కి వెళ్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. దేవాలయం కట్టాలని ప్రజలందరూ కూడుకొని డబ్బులన్నీ పోగేసి దేవాలయం కట్టడం కోసమై నడికట్టు కట్టుకొని పునాది రాయి వేశారు. పునాదిని వేసిన తర్వాత ఫౌండేషన్ లెవెల్ దాకా బాగా ఉజ్జీవంగా కట్టారు. వాళ్ళకి దేవుని ఆలయం విలువ తెలుసు, దేవాలయం ఎందుకు కట్టుకోవాలో తెలుసు. అందుకని వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకొని పునాది వేశారు. పునాది వేసిన రోజున ఏమైందంటే గొడవ జరిగింది. ఏం జరిగింది? తలలు గోడల, మాటలు కలవల. మన దగ్గర కనుక సమాజంలో జనాల మధ్య దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మాయ్ నుబాడు అంటారు చూసారా? ఈలోపు ఇంకొకడు అందుకుంటాడు ముసలోడు, ఏమని? అయ్యా మీరు పాడండి అయ్యా. ఇప్పుడు ఎవరు పాడాలి? గొడవ కాకపోతే ఏంది? అలాగ మిస్అండర్స్టాండింగ్ వచ్చి మందిరము కట్టే పని ఆపివేశారు. ఏం చేశారు చెప్పండి? ఆపివేశారు. మందిరం కట్టే పని ఆపివేసిన తర్వాత ఆ ప్రాంతం అంతా పిచ్చి చెట్లతో నిండిపోయింది. ఆ చెట్లు పెరిగి పొదలుగా మారాయి. అక్కడికి దేవుని దూత దిగి వచ్చి, అయ్యా ఎంతకాలము మట్టుకు నీవు యెరూషలేముపై కోప్పడతావు, యూదా జనాంగం పైన కోప్పడతావు, యూదా ప్రాంతం పైన నువ్వు కోపముగా ఉంటావు అని చెప్పేసేసి దేవుని దూత మాట్లాడుతూ ఉంటే, దేవుడు కోపంగా ఉన్నాడా నిజంగా? మీరు 16వ వచనం చదివితే ఏంటంట? 16వ వచనం, ఆయన వాత్సల్యము గలవాడై. చెప్పండి, దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? వాత్సల్యము గలవాడు. 14వ వచనం చదివితే సీయోను విషయములో అధికాశక్తి గలవాడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సీయోను విషయంలో ఎలా ఉన్నాడు చెప్పండి? అధికాశక్తి గలవాడై ఉన్నాడు. ఈ విషయంలో ఏమై ఉన్నాడు? వాత్సల్యం అంటే కనికరము గలవాడై ఉన్నాడు. ఒకసారా రెండుసార్లా? మీకు అర్థం కావటాన్ని చెప్తా. ఇప్పుడు మీరు నిర్గమాకాండం కల్లా తిప్పండి, మీకు అర్థం అవుతుంది. నేను చెప్పే మాటలన్నీ మీరు అలా చూసుకుంటూ రావచ్చు. ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి వెళ్ళారు. చూడండి, ఐగుప్తులోకి వెళ్ళారు. కాసేపు తింటారా? హలో, ఇక్కడే ఉన్నారా? కొంచెంసేపు మౌనంగా ఉండండి, దేవుని వాక్యం వినండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని పడదామా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున రాధపాట
చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలీలు మీరు కొంచెం గమనిస్తే వారు ఐగుప్తులోనికి కొనిపోబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బానిసలుగా మారారు. వారిపైన బరువైన కాడి మోపబడింది. వారికి తిండి లేదు, వారికి నాయకుడు లేడు, వారికి నివాసములు లేవు, వారికి సంతోషము లేదు, వారికి వస్త్రాలు లేవు, వారికి సుఖము లేదు, వారికి నెమ్మది లేదు. నడిపంతా కొరడా దెబ్బలు, చేతులంతా మట్టిమయం, పండుకోవటానికి సరి అయిన బొంతో పరుపో సౌఖ్యమైన స్థితో రెల్లు కూడా వారు పడుకోవటానికి ఐగుప్తీలో అనుమతించలేరు. అర్థమవుతుందా? అంటే గడ్డిని కూడా అనుమతించలేదు వారు పక్క కింద. అలాంటి దుర్భరమైన పరిస్థితి. వస్త్రాలు నల్లగైపోయాయి. పిల్లలతో కుటుంబంతో సంతోషంగా మనలాగా ఇలా ఒక రౌండ్ విహారయాత్రకు ఈవినింగ్ టైం వెళ్ళే పరిస్థితి లేదు. ఎండవేళలో పని చేస్తూ ఉన్నప్పుడు ఆ గోడ నీడన ఒక క్లాత్ కట్టుకొని, ఆ గుడ్డ కట్టుకొని, ఆ గుడ్డ నీడన కొంచెం సేపు విశ్రాంతి అంతే. వారికి పెట్టే భోజనము ఒక చిప్ప కొలతతో తీసుకుని వచ్చి భోజనం పెట్టే పరిస్థితి. అలా 430 సంవత్సరాలు. అంటే ఎన్ని తరాలు ఆలోచించేయండి ప్రియులారా. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, అనేక తరాలు ఈ విధముగానే ఎవరైనా చస్తే కుక్క బతుకులాగా, హీనమైన బతుకులాగా ఈట్ చేసే పరిస్థితి. జాలని పాపమని దయ చూపించే పరిస్థితి లేదు. కానీ దేవుడు వారిని కనికరించి, చెప్పండి దేవుడు ఏం చేశాడు చెప్పండి? జకరియా పుస్తకం చదివాం కదా, అదేంటి చెప్పండి? దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారి ఎడల వాత్సల్యతను చూపి దేవుడు ప్రణాళికాబద్ధంగా మోషేని దేవుడు పుట్టింపజేసి, మోషేని రక్షకుడిగా వారి మధ్య పుట్టింపజేసి, వారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారికి విమోచనను కలుగజేసి, చాలా విషయాలను చెప్పడానికి అనేకమైన తెగుళ్లను పంపి వారిని విడిపించే పరిస్థితి లేదు. వారిని విడిపించడానికి వీరికి ఇష్టము లేదు. ఉచితముగా పనివారుగా ఉన్నారు వీరు. వీరికి జీతం ఇయ్యనక్కరలేదు. వీరికి ప్రియులారా ఏ విధమైన వసతులను కల్పించనవసరం లేదు. వీరిని వినియోగించుకొని పట్టణాలు కట్టేస్తున్నారు, ప్రహరీలు కట్టేస్తున్నారు, ఓ గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టేస్తున్నారు. చాలా సంతోషంగా సాగుతున్న పరిస్థితి, సంబరంగా సాగుతున్న పరిస్థితి. ప్రియులారా అలాగూ ఐగుప్తీయులకు ఉంటుండగా దేవుడు మోషే ద్వారా వారికి విడుదలను కలుగజేసి, మోషే ద్వారా వారిని విడిపించి, దేవుడు అరణ్య మార్గమున వారిని తీసుకొని వచ్చి, ఎవరు పెట్టని ముందెన్నడు తినని పరలోకపు మన్నాను పెట్టి, వారు ఏ మాంసం అడిగితే ఆ మాంసం, ప్రియులారా వారు అంతకు ముందు తినని పూరేళ్ల ఆహారముతో వారిని దేవుడు తృప్తిపరిచాడు. నీళ్లు లేవు, పొలాలు లేవు, ఏమండి వసతులు లేవు, పొయ్యలిగిచ్చే పని లేదు. పగలు ప్రియులారా ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దీపస్తంభమును పెట్టి దేవుడు జయోత్సవముతో వారిని నడిపించుకుంటూ, వారికి ఎదురైనటువంటి ప్రతి ఒక్కరిని దాటుకుంటూ, అధిగమించుకుంటూ వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చి కానానులోనికి వచ్చి ప్రవేశిద్దామంటే కానానులో రాక్షసులు లాంటి వారు ఉన్నారు, నెఫీలీలు లాంటి వారు ఉన్నారు, బలశాలులు ఉన్నారు. దేవుడు వారిని కూడా తరిమేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారి కొరకు మార్గము తెరిచాడు. దేవుడు వారికి సహాయము చేశాడు. దేవుడు వారికి ముందుగా వెళ్ళాడు. దేవుని తోడు వారికి వెంట వచ్చింది. వారు కానానును స్వతంత్రించుకున్నారు. ఎలాగో తెలిసినా వారు కట్టని ఇండ్లలో,
వారు నాటని ద్రాక్ష తోటలలో, ప్రియులారా వారి భూమి కాని భూమిలో, దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన భూమిలో దారాలు కట్టి, తాళ్ళు కట్టి, కొలతలు కొలుసుకొని పంచుకున్నారు. ఏ గోత్రానికి ఆ గోత్రం. కొండల మీద నుండి నీళ్లు ప్రవాహము వలె వస్తున్నాయి. వారు కట్టని ఇళ్ళు, ప్రయాసపడని ఇళ్ళు, మేడ మిద్దెలు కట్టబడ్డాయి. సుఖ సౌఖ్యములు కలిగిన పరిస్థితి, పరిపుష్టి అయిన బలము కలిగిన ఆహారము, పండ్ల తోటలు కలిగిన భూభాగం, సెలయేరుల వంటి నీటి ప్రాంతములో, పచ్చని ప్రదేశంలో వారు నివసిస్తున్నారు. అలా నివసిస్తున్న ఇశ్రాయేలీలు అన్నీ అవిరిన తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత, ఏం చెప్పండి, అన్నీ పొందుకున్న తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత, శ్రమలన్నిటి నుంచి విడిపించబడిన తర్వాత, ఇప్పుడు మెల్లగా వీరేం చేయటం మొదలెట్టారని చెప్పండి, ఆ మేలును మరచిన వారై. మీరు చదవండి బైబిల్ గ్రంథంలో. ఒక ఎగ్జాంపుల్ మాత్రం జ్ఞాపకం చేస్తాయి. యెహోషువ పుస్తకం. మోషే అనంతరం కానాన్లోనికి వచ్చిన తర్వాత స్థలాలు పంచింది, ఇళ్ళు పంచింది, తోటలు పంచింది. ఎవరు చెప్పండి? యెహోషువ అన్నీ పంచాడు, పాపం ఇచ్చాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఇశ్రాయేలీల్లో పాతోళ్ళు పోయి కొత్తోళ్ళు వచ్చారు. అది కొత్త కోడళ్ళకి ఏం తెలియదని చెప్పండి. అత్తల కష్టాలు చెప్పండి, తాతల కష్టాలు, పూర్వీకుల కష్టాలు తెలీదు. అర్థమా? వీళ్ళ ఐడియాలజీలోనే వీళ్ళు ఉంటారు. అలాగే జనరేషన్ మారేసరికే ఇప్పుడు దేవుడు అన్ని ఇచ్చిన దేవునిని వీరు మరచిన వారై వేరే దేవతలను, వేరే మార్గములను వీరేం చేస్తున్నారు చెప్పండి, అనుసరిస్తున్నారు. అందుకే యెహోషువ కడుపు మండిపోయి ఒక సవాలులాగా మాట్లాడుతున్నాడు. మీరు యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 15వ వాక్యం చదివితే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. వీళ్ళకి ఎలా దోతుందని చెప్పండి. హలో, విన్నారా? ఇల్లు ఇచ్చినోడు, అన్నం పెట్టినోడు, బతికిచ్చినోడు, కాపాడినోడు, క్షేమంగా ఇడిపించి తీసుకొచ్చినోడు, వాళ్ళ కాని ఇళ్ళు వాళ్ళకిచ్చి, వాళ్ళు కాని తోటలు వాళ్ళకిచ్చి, ఏ కష్టపడకుండా అన్నీ అవిరిస్తే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చెప్పండి, యెహోవాని సేవించుట మీ దృష్టికి ఎలా ఉంది చెప్పండి, కీడని తోస్తుంది. చాలామందికి అలాగే ఉంటుంది. ఇది ఈ విషయం అర్థమైతే మీకు విషయం అర్థం, ప్రాబ్లమ్స్కి కారణం అర్థమవుతుంది. చాలామంది ఎందుకు దెబ్బ మీద దెబ్బడుతుంటో తెలుసా? ఎందుకు బాధింపబడతారో తెలుసా? ఎందుకు శ్రమల కొలివిలో నెట్టబడిన పరిస్థితి ఉంటుందో తెలుసా? దేవుడు వారికి అన్ని సమకూర్చి, పోయిన సంతోషాన్ని తిరిగిచ్చి, పోయిన కుటుంబాన్ని దేవుడు మరలా సమకూర్చి, దేవుడు సమాధానాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఆనందాన్నిచ్చి, నెమ్మదినిచ్చి, తృప్తినిచ్చి, బలాన్నిచ్చి, జీవాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, బ్రతుకునిచ్చి అన్నీ చేస్తే కొంతకాలం పోయిన తర్వాత ఏమైపోతారని చెప్పండి, యెహోవాను సేవించుట ఎందుకబ్బా, ఆయన సేవించుట మనకంత మేలుగా లేదే. ఇశ్రాయేల్ పరిస్థితి మీరు చదివితే వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన, యెహోషువ చెప్తున్నాడు, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, కానీ నేను అతను అంటున్నాడు కదా, మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవానే. యెహోషువ సపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అప్పటికే ఏమైపోయింది చెప్పండి, పుండు పుట్టింది, అప్పటికే పొల్యూట్ అయిపోయింది, అప్పటికే ప్రజలందరూ కూడా ఇష్టం వచ్చిన నమ్మికలు, ఇష్టం వచ్చిన మార్గములు, ఇష్టం వచ్చినటువంటి అనుసరణలు ఏమైపోతున్నారు చెప్పండి, సాగిపోతున్నారు. దేవునిని విడిచినారు, దేవునిని మరచినారు, దేవునిని ఆరాధించుట వదిలిపెట్టారు, దేవుని స్తుతించుట విడిచిపెట్టి ప్రియులారా క్రొత్త వాటి వైపు ఏం చెప్పండి దేబరెత్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంతే, మేలు చేసిన దేవుణ్ణి, ఉపకారము చేసిన దేవుణ్ణి మరుచుట చాలా సులువుగా ఉంటుంది వాళ్ళకి. అదంతా చదివి చాలా టైం అవుతుంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అవుతుంది. కీడని తోచింది అక్కడే నేను 1 గంట మాట్లాడగలను, కానీ అలా మాట్లాడితే నేను చెప్పాలనుకుని చెప్పలేను. అందుకోసం ముందుకెళ్తున్నా. వాళ్ళు అలా దారి తప్పగానే, అన్నీ ఇచ్చిన ఆయన మరవగానే దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి, మరలా ఐగుప్తీయులకు అప్పగించాడు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి,
చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి విడిపించబడ్డారు వీళ్ళు? ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి విడిపించబడి అన్ని పొందుకున్న తర్వాత దేవుని మరవటం మళ్ళీ ఏమని చెప్పండి, మరలా ఐగుప్తుని చేతిలోకి. అయినను దేవుడు కనికరము గలవాడై వాత్సల్యము గలవాడై వారి కొరకు మరింకొక రక్షకుడిని పంపించాడు. ఎవరిని చెప్పండి? సంసోనును పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సంసోనుని దేవుడు పుట్టించి సంసోను చేతి ద్వారా సంసోను బలము చేత దేవుడు సంసోనుకి ఇచ్చినటువంటి ఉద్దేశం ప్రకారమై దేవుడు మరలా ఇశ్రాయేలీలను ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఇశ్రాయేలుని విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అయిపోలా, నేను చెప్పినంతసేపట్లో అయిపోలా. కొన్ని సంవత్సరాలు శ్రమపడి ఏడ్చారు వాళ్ళు. అయ్యా, మా పితరులు ఐగుప్తులో పడిన శ్రమ కంటే మించిన శ్రమ మేము అనుభవిస్తున్నాం. మాకు నిద్ర పట్టని రోజులున్నాయి, మాకు ఆహారం పెట్టేవాళ్ళు లేరు, మేము బానిసలుగా ఉన్నాం, మా నోటికాడు కూడు లాక్కెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఓపోయి మొర పెడతా ఉండగా దేవుని దూత ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి, ఇదిగో సంసోను పుడతాడు, అతడు మిమ్మల్ని విడుదల కలుగజేస్తాడని చెప్పేసేసి సంసోను ద్వారా మరలా దేవుడు కనికరము గలవాడే ఏం చేశాడు చెప్పండి? దేవుడు విడిపించాడు. ఇలా చూసుకుంటూ పోతే బైబిల్లో ఇశ్రాయేలీలకు దేవుడు సహాయం చెయ్య, ఇశ్రాయేలీలు అని చెప్పండి సహాయం పొందుకొని సహాయమును మరిచిన వారై దారి తప్పిన వారై దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయిన కారణం చేత మరలా వారు అనవసరమైన దెబ్బలన్నీ తిని చాలా కష్టాలు పడి ప్రాణాలను కోల్పోయి యుద్ధాలు చేయవలసి వచ్చి, ఈసీజీ రిపోర్ట్ చూసారా మీరు ఎప్పుడన్నా? ఇలా 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 ఉంటుంది. అలా ఉంటుంది ఇశ్రాయేలు యొక్క ట్రావెల్ అంతా. విడిపించబడటం, బ్లెస్ అవ్వటం, మరలా జారిపోవటం, మరలా దేవుడు విడిపించటం. ఇశ్రాయేల్ జీవితం చూస్తే ఇలా ఉంటుంది. ఇశ్రాయేల్ది కాదు, మన జీవితం కూడా ఇదే పరిస్థితి. మన పరిస్థితులన్నింటిలో ఎందుకు కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటున్నాయో తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? వాటికి గల కారణం ఏంటో తెలుసా? ఇదేనండి ఇశ్రాయేలీలాగా మనం మరచిన వారంగా ఉంటున్నాం. ఇశ్రాయేలీలాగా దేవుని కార్యాలను విడిచిపెట్టిన వారంగా ఉంటాం. దానియేలు గ్రంథానికి రండి. అక్కడికి వచ్చేసరికి ఎంత భయంకరమయ్యా అంటే, ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు, కాపాడబడ్డారు. మీరు దానియేలు పుస్తకం 1వ అధ్యాయం కొంచెం గమనిస్తారా? అలా ఇశ్రాయేలీలు దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ దేవుని ప్రత్యక్ష గుడారం పట్ల బాధ్యతను కోల్పోయిన వారై అన్ని వస్తువులు కోల్పోతూ వస్తున్నారు. 1వ అధ్యాయం చదివితే ప్రియులారా, అక్కడ శేషించిన ఉపకరణములని అంటాడు. అవి ఏంటంట చెప్పండి? దేవుని మందిరములో శేషించిన ఉపకరణములు, దేవాలయములో ఉండినటువంటి శేషించిన ఉపకరణములు. అంటే సగం ఎవడో ఎత్తుకుపోయాడు, ఎత్తుకుపోతుంటే వీళ్ళు గుడ్లప్పకి చూశారు. దేవుని కార్యాలను నిర్లక్ష్యంగా ఎంచారు. మనకు కాదులే, మనకెందుకులే, దేవుడిగా దేవుడు చూసుకుంటాడుగా అని చెప్పేసేసి కొందరు రాజులు వాటిని తెప్పించుకోను ఇలాంటి చాలా కార్యములు చేసి కొంచెం మిగిలిపోతే ఆ మిగిలిపోయిన ఎవడో ఒకడికి అప్పనంగా అప్పగిస్తే వాడు తీసుకుపోయి, మీరు 2వ వచనం చదివితే, అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తమ దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయం బొక్కసములో, ఎక్కడుండాలి ఈ వాస్తవానికి? ఇది తీసుకుపోయి వాడు బొక్కసంలో పెట్టుకున్నాడు, వాడి పరిధిలో, వాడి గదిలో, వాడి దేవాలయంలో పెట్టుకున్నాడు. వీళ్ళే కదా, ఒక రాజు అయి ఉన్నాడు కదా, రాజు ఎందుకు అలా అప్పగించాడు? ఇలాంటి తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేవాడు వస్తాడు ఇశ్రాయేలీల పట్టణంలోకి. ఎలా వస్తాడు తెలిసిన? బలముతో వచ్చి ఇశ్రాయేలీల పట్టణమును చుట్టుముట్టి, ప్రియులారా, ఇశ్రాయేలీల యొక్క పట్టణపు కోట గోడలను కూల్చివేసి, వింటున్నారా, పంటను పైరును తగలబెట్టి, ఇళ్లను తగలబెట్టి, వారి ఇండ్ల కాని వాటిని ఏం చెప్పండి, వారి ఇళ్ళైనటువంటి వాటిని ఇళ్ళు కాని వాటిగా చేసి, తల్లిదండ్రుల ముందు పిల్లలను చంపి, పిల్లల ముందు తల్లిదండ్రులను చంపి వధ చేసి, రక్తము ఏరులయ్యి పారేటట్టు చేసి,
చిన్న పిల్లలను కాలు పట్టుకొని ఇసిరితే సైనికులు పిల్లలు గోడకు పోయి తగిలితే యాపిల్ పగిలి పిండైపోయినట్టుగా పిల్లల తలలు పగిలిపోయి రక్తసిక్తమై మరి ఆలకించేవారు లేక బహుదయనీయమైనటువంటి పరిస్థితిలోనికి ఇశ్రాయేలీలు త్రోయబడి, వింటున్నారా? యవనస్తులైన వారు, బలశాలులైన వారందరినీ కాళ్ళు చేతులు కట్టి వారిని బానిసలుగా వారి రాజ్యములోనికి తీసుకుని పోయి, పనివారిగా ఉండుటకు తీసుకుని పోయి, వారి పట్టణాన్ని విడిచిపెట్టి, వారి పట్టణం పాడైపోయి ఉండగా, ఏంటి మీరు బైబిల్ అంతా చదివితే ఇశ్రాయేలీలు పాడైపోవటం, దేవుడు కనికరించటం, దేవుడు విడిపించటం, సేమ్ లైక్ అవర్ లైఫ్. అర్థమవుతుందా? మన జీవితాలు ఎలా ఏడ్చాయో వాళ్ళ జీవితాలు అలా ఏడ్చాయి. ఎందుకు అలా ఉన్నాయి? ఇదే మనం గుర్తుంచుకోవాలి. దేవుడు కనికరము లేనివాడా? వారు నెబుకద్నెజరు చేతికి అప్పగించబడ్డారు. వారి పట్టణం నెబుకద్నెజరు చేతికి అప్పగించబడింది. వారి స్వాధీనములో లేరు, వారు వేరే వారి స్వాధీనములోనికి పోయారు. ఆ వేరే వారి స్వాధీనములోనికి పోయి చిక్కుబడి నష్టపోయి కష్టాల పాలైపోయి చెరలో ఉండి విడిపించబడి మరలా వచ్చి దేవాలయం కట్టుకుందాం రండి అని చెప్పి దేవాలయం కట్టడం మొదలెట్టి ఏం చేశారు చెప్పండి? దేవాలయాన్ని నిర్లక్ష్యము చేసి ఉండగా ఇశ్రాయేలీలు పడుతున్న బాధను చూసి దేవుని దూత, అయ్యా ఎంత కాలము మట్టుకు నీవు యెరూషలేమును చెప్పండి కనికరింపకుండా ఉంటావు? ఎంత కాలం మట్టుకు యెరూషలేము పైన కోపపడతావు? దేవుడు కోపడుతున్నాడా? దేవుడు కోపట్లా. మన దృష్టిలో ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు కోపడుతున్నట్టుగా, దేవుడు చెయ్యిడిచిపెట్టినట్టుగా, దేవుడు పట్టించుకున్నట్టుగా. మనమే దేవుడు చెయ్యిడిచిపెట్టి చాలా కాలం అయింది. మనమే దేవుని మాట మరిచి చాలా కాలం అయింది. మనము దేవుని నుండి దూరముగా వెళ్ళి ఎంతో కాలం అయింది. కష్టం రాగానే దేవా 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 ఏం చెప్పండి, గుండెలు బాదుకుంటాం, అల్లాడిపోతుంటాం, శ్రమ పడుతూ ఉంటాం, దుఃఖపడుతుంటాం, విలపిస్తుంటాం, ప్రలాపిస్తుంటాం. అయ్యో కాపాడేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, తోడుండేవారు లేరు. ఈ విధమైన ద్వారంలో మనం పోతూ ఉంటాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ముగిస్తున్నాను. గుర్తుపెట్టుకోనండి, దేవుడు కనికరము కలిగిన వాడై ఉన్నాడు. అందరు చెప్పండి, దేవుడు వాత్సల్యము కలిగిన వాడై ఉన్నాడు. తప్పెవరిది అంటారు? దేవుడిదా? దేవుడిది కాదు, ఇశ్రాయేలీలది తప్పు. తప్పెవరిది? అందరు చెప్పండి. మేము అనుభవిస్తున్న శ్రమలకు కారణం చెప్పండి దేవుడు కాదు, మేము అనుభవిస్తున్న శ్రమలకు కారణం మేమే. చెప్పండి, మేము విత్తుతున్నాం, చెప్పండి మేము కోసుకుంటున్నాం, మేము దారి తప్పాం, మేము చెడిపోయాం, చెప్పండి మేము తొందరపడ్డాం, చెప్పండి మేము త్రొట్టిల్లాం, మేము మోసగించబడ్డాం, మేము భ్రమపరచబడ్డాం, మేము కోల్పోయాం అనేకమైన వాటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని దేవుడు ఏమి చేయలా, దేవుడు అన్యాయం చేయలా. దేవుడు కష్టపడుతున్న ప్రతిసారి, పడిపోతున్న ప్రతిసారి, శ్రమ అనుభవిస్తున్న ప్రతిసారి, దుఃఖం అనుభవిస్తున్న ప్రతిసారి, మొరపెట్టుచున్న ప్రతిసారి ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక సంభవాన్ని చెప్తా. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఓ సంభవం నేను కళ్ళారా చూశాను. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి మేము సహాయం చేస్తూ వచ్చాం. ఎంత సహాయం అంటే పిల్లలకు విద్య, పిల్లలకి సహకారం. కుటుంబంలో భర్త భయంకర తాగుబోతైతే అతనికి ఏంటంటే ట్రీట్మెంట్ అంటే ఆ వ్యసనం నుంచి విడిపించే ట్రీట్మెంట్ క్లాసులో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే కొంత డబ్బు కట్టాలి. అంత చేసి కేవలం ఆ కుటుంబం రక్షించబడింది, ఆ అమ్మాయి రక్షించబడింది అన్న కారణం చేత. ప్రియులారా, పిల్లలు ప్రయోజకులయ్యారు, స్థితిగతులు మారాయి, అంత ఆశీర్వాదకరంగా మారింది. చాలా సంవత్సరాలు సహాయపడ్డాం. 2025 సంవత్సరం సమీప కాలంలో ఆ వ్యక్తి అనరాని మాటలన్నీ అన్నాడు. ఏం చెప్పండి సహాయం చేసి చాలామంది ఇలా ఉంటారు, కృతజ్ఞత లేని వాళ్ళు, బుద్ధి చెడిన వాళ్ళు, మైండ్ చెడిపోయిన వాళ్ళు, దేవుని నీతిని ఎరగని వారు, దేవుని మంచితనాన్ని అర్థం చేసుకొని వారు.
ప్రియులరా, ఆ కుటుంబంలో భయంకరమైన శోకాన్ని నేను చూశాను. భయంకరమైన శోకాన్ని. 2 నెలల్లో 2 పోయారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మరలా వచ్చి, అయ్యా మీరు తప్పితే మాకెవరున్నారు అంటున్నారు. బైబిల్ చదువుతుంటే నేను నిత్యము కనికరించువాడుననే మాట నన్ను బలపరిచింది. హల్లెలూయా. నేనంతా చెప్తున్నా ప్రియులారా, దేవుడు దినమెల్లా చేతులు చాచున్నాడు సహాయం చేయాలని, కాపాడాలని, ఆదరించాలని, హత్తుకోవాలని, సమాధానం ఇవ్వాలని, నెమ్మదినివ్వాలని, ప్రశాంతతనివ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని. కానీ మనం ఏం చెప్పండి, వాటికి ఏటిని నోచుకోలేకపోతున్నాం. కారణం ఏం తెలుసా? మనం చేసేదే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉన్నాం. మనం చేసేదే సరి అని అనుకుంటున్నాం. మన ఫీలింగ్సే కరెక్ట్ అనుకుంటున్నాం. అలా అనుకొని దేవుడి పైన నెపం మోపుతున్నాం, దేవుని పైన నేరం మోపుతున్నాం, దేవుని అనవసరమైన విషయాల్లో తీసుకొచ్చి పెడుతున్నాం, దేవుని అవమానకరంగా దేవుని నామాన్ని మారుస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంగణంలో చేరి ఉండిన దేవుని బిడ్డలందరికీ, శబ్ద యంత్రం ద్వారా వినుచున్న దేవుని పిల్లలందరికీ నేను సేవకుడిగా మీతో చెప్పే మాట, ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నిత్యము కృపచూపు దేవుడు. ఆయన నిత్యము కనికరించు దేవుడు. ఆయన ఏ కారణం చేత మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఏ కారణం చేత మనల్ని మరిచిపోయేవాడు కాడు. మన బాధలు ఆయన ఎరుగును, మన కష్టములు ఆయన ఎరుగును. వాటన్నిటిలో నుండి విడిపించాలని, సహాయము చేయాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే మనకేదో హాని జరుగుతుందని దేవునికి హాని చేయడానికి లేస్తున్నాం. అదే మీరు జకరియా పుస్తకంలో చదువుతారు. ఏం చెప్పండి, దేవుడు వారిని సరి చేస్తూ ఉంటే, దారిలోకి తీసుకురావాలని సరి చేస్తుంటే వెంటనే కీడు చేయాలని లేస్తున్నారంట మనుషులు. అలాంటి కారణము చేత మనం ప్రియులారా జీవితాలు అధోగతి అవుతున్నాయి, గుంటలో తోయబడినట్టు అవుతుంది. గమ్యమెరగని పరిస్థితులు మనం చూస్తున్నాం. బాధాకరమైన, దుఃఖకరమైన స్థితిగతుల్లో గుండా మనం ట్రావెల్ అవడానికి కారణం దేవుడు కాదు, మనము, మన బుద్ధి, మన బుద్ధిహీనత. మనం మరచిన వారమై, కృతజ్ఞత లేని వారమై, దేవునిగా ఆరాధించక, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, దేవునిగా స్తుతించక ప్రియులారా జీవితాన్ని గడుపుతున్న కారణం చేత ఈ పరిస్థితుల మూలంగా మన జీవితాలలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దెబ్బ మీద దెబ్బ, ప్రియులారా పుండు మానని, రోగం మానని, శ్రమలు మానని, కష్టాలు మానని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒకసారి అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభు సహాయాన్ని కోరుకుని అందరం కూడా, యేసయ్యా మీకు స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, రాజా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, రక్షకా మీకు వందనాలు, వందనాలు. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి అందరం ప్రభువుని అడుగుదాం. ప్రభువా సహాయము చేయండి. నీవు నిత్యము వాత్సల్యతను చూపుచున్న దేవుడవు, కనికరమును చూపుచున్న దేవుడవు, మాకు సహాయము చేయుచున్న దేవుడవు, మమ్మల్ని మరవని దేవుడవు, ఓ మాకు ఉపకారివైన దేవుడవు. రీబా లాగా షాలా రారా రారా రా ద్రేగే లేరేబో లరా బాబా బాబా, హల్లెలూయా. యేసయ్యా కృపనిచ్చినందుకు స్తోత్రం, జీవమిచ్చినందుకు స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని, మా సంతతిని, మా తరాన్ని కనికరించినందుకు స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తోత్రం. జీవము కలిగిన దేవా మీకే స్తోత్రాలు. సర్వోన్నతులైన దేవునికి అందరం ఆకాశం వైపు చేతులు పైకెత్తుతాం. ఆ ప్రభు ఆయన కృప కలిగిన దేవుడు, సమృద్ధిగా ఆయన కృపను మనకు పంచిన దేవుడై ఉన్నాడు. ప్రభు ఈ రాత్రికాల సమయంలో మన హృదయాల్లో ఆయన వాక్కులని సమృద్ధిగా నాటిన దేవాది దేవునికి చేతులు ఆకాశమై పెద్దుదాం. యేసు రాజా మీకే స్తోత్రాలు, రాజా మీకే స్తోత్రాలు, 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 రాజా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను
నిలిపినది నీ కృపా. ఆశ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నాశ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించి, శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో అందరూ గడికి తప్పుకుంటూ పాడదాం. నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజించెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజించెనే. నీ మహిమను ప్రకటింపనను నిలిపెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం మనసారా దేవుని స్తుతించే వారికి ఉందాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరు అనిల్ వచ్చి మరి ప్రార్థించుండగా మనం ఏకీభవించే వారిగా ఉందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి మన మధ్యలో ఉన్న సహోదరుడు అనిల్ వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభవించే వారిగా ఉందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసు రాజానికే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. కృపల రాజా మీకే వందనాలు ప్రభా. అయా ఈ సువార్త స్వస్థత పండుగలు ప్రభా మొదటి రోజున తండ్రి
అయా దైవసేవకుల ద్వారా ప్రభా మీరు మా కొరతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ తండ్రి, ఈ శబ్దాంతరం ద్వారా ప్రభా వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభా అయా మీరు స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభా. అయా నిజమైన రక్షకుడిగా ప్రభా, నిజమైన దేవుడిగా ప్రభా, అయా మీరు ప్రభా మాకు తండ్రి అయా రక్త సంబంధులుగా ఉండినందుకు స్తోత్రం ప్రభా. అయా మేము ప్రభా అయా మీకు రాజవంశస్థులుగా ప్రభా, రాజకుమారులుగా తండ్రి, మీ కుమారులుగా ప్రభా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం తండ్రి. అయా మీతో అంటగట్టబడిన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. అయా ఈ పరలోక రాజ్యమందు ప్రభా మేమందరం ప్రవేశించలాగున తండ్రి, అయా మీ రక్తం పెట్టి ప్రభా మమ్మల్ని కొన్నందుకు స్తోత్రం ప్రభా. అయా మీ విలువైన రక్తంతో తండ్రి అయా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు కొన్నందుకు స్తోత్రం తండ్రి. అయా మీ క్రయధనమును ప్రభా చెల్లించి తండ్రి అయా మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం ప్రభా. అయా మీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి. అయా ఎందరూ ఆయన అంగీకరించుదురు వారందరూ వారి పిల్లలను చెప్పిన విధంగా తండ్రి అయా మమ్మల్ని ప్రభా మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని చేర్చుకునే విధానం బట్టి స్తోత్రం ప్రభా. అయా ఈ వాక్యం ద్వారా ప్రభా ఈ సమయంలో ప్రభా ఎందరైతే తండ్రి అయా తీర్మానం చేసుకున్నారో ప్రభా, అయా మీ పిల్లల అగుటకు ఎంతమంది ఇష్టంగా ఉన్నారో తండ్రి, అయా మనసు మీ వైపు నిలిపి ఉండారో తండ్రి, వారందరూ మీరు దర్శించండి తండ్రి. అయా హృదయాంతరంగా దేవుడిగా ప్రభా ఏ బిడ్డలైతే తండ్రి అయా వారి మనసులు మీ వైపు అంటుకట్టుబడి జీవితాన్ని ఉంచుతున్నారో తండ్రి, అయా వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. అయా రక్షించబడడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అయా మాట్లాడిన ప్రతి మాట తండ్రి అది వ్యర్థంగా కాకుండా తండ్రి అయా ఒక్కొక్క హృదయంలో మీరు ప్రభా ఫలఫలితంగా మీరు చేసినందుకు స్తోత్రం తండ్రి. అయా గొప్ప దేవుడిగా ప్రభా ఒక్కొక్కరు మీరు దర్శించినందుకు స్తోత్రం ప్రభా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభా బిడ్డలు మీరు దర్శించినందుకు స్తోత్రం తండ్రి. అయా శబ్దాంతరం ద్వారా వింటున్న బిడ్డలు మీరు దర్శించినందుకు స్తోత్రం తండ్రి. అయా మీ గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నారు. అయా ఈ మొదటి రోజున తండ్రి అయా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభా గొప్పగా ఘనంగా ప్రభా అయా మీ నామను మీరు మయపరుచుకున్నందుకు స్తోత్రం ప్రభా. అయా మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకొన తర్వాత జరుగున్న ప్రభా 2 రోజుల కూడికలను కూడా ప్రభా అయా మీ మహిమతో జరిగించండి తండ్రి. అయా మీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. ఇంకొన అనేక మంది సిద్ధపడి ప్రభా ఆశతోను ఆసక్తితోను పాలు పొందడానికి సహాయం చేసి అయా ప్రతి ఒక్కరు మీరు నడిపించమంటూ అయ్యా ఈ రోజు జరిగిన ప్రభా ఈ కూడిక అంతట్లో మీరు తొంగి నడిపించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున నడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడు ఈ మొదటి రోజు జరిగిన ఈ సభ అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కృప చూపి నడిపించిన దేవాదేవునికి మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి గడిచిన రోజైతే వాతావరణం అనుకూలించలా, మరి పెద్ద వాన పడింది. ఇక్కడ పెడతామో పెట్టమో అనుకున్నాం, కానీ దేవుడు అద్భుతకరంగా మరి అన్నీ సమకూర్చి ఇటువంటి మొదటి రోజు సభలోనే ఆయన కృప చూపి నడిపించి మరి ఆయన కృపతో మనల్ని నింపి నడిపించిన దేవాదేవునికి మరొక్కసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి విషయంలో ఎక్కడ ఏది కొదువు కాకుండా ఆయన కృప చూపి నడిపించిన దేవాదేవుడు మరి దూర ప్రాంతం నుంచి కూడా అనేక మంది బిడ్డలు రావడానికి ఆయన కృప చూపాడు. మరి రేపు రాత్రి జరుగుతున్న సభలోను మరి ఎల్లుండి బుధవారం రాత్రి జరుగుతున్న సభలోను పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కృప చూపి నడిపించలాగున మరి సేవకులు మొదటి రోజు మరి ప్రాంతంలోకి నడిపించబడి దేవుని వాక్యం అందించడానికి ఆయన కృప చూపిన దేవాదేవుడు మరి రేపు రాత్రి 2వ రోజు జరుగుతున్న సభ అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడే సేవకుల ద్వారా ఉంచిన ప్రతి మాట మన గ్రామం పట్ల మన గ్రామ ప్రజల పట్ల నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఉద్దేశము జరిగిస్తున్న దేవాదేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా ఆఖరి రోజు రాత్రి కూడా దూర ప్రాంతం నుంచి హైదరాబాద్ పట్టణం నుంచి మరి దేవుని సేవకులు రాబోతున్నారు. వారి రాకపోకలన్నీ కూడా దేవుని కృప చూపి నడిపించేలాగున మరి దేవుడే ప్రతి ఒక్క సేవకుడిని మరి అభిషేకించి వాడుకునేలాగున మరి దేవుని వాక్యం ఇక్కడ విత్తుచుండగా ఏ మాట వ్యర్థంగా పోకుండా ఈ గ్రామం పట్ల దేవుని చిత్తము ప్రణాళిక ఉద్దేశం జరిగించున్న దేవాదేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి మన ప్రార్థనలను ఆలకించి అంగీకరించి మరి పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించిన దేవాదేవుడు మరి మనము ఈ విధంగా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించున్నామంటే అది నిజంగా దేవుని కృప. ఆ కృపను బట్టి మరి మనసారా మన తండ్రి అని దేవుని చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించేవారిగా ఉన్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు స్తోత్రం చెబుదాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకును సకల పరిశుద్ధులకును, ఇంకా మిగిలిన 2 రోజులు కూడా పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకుని, గ్రామ ప్రజలకును సమాధానము, శాంతి, రక్షణ, ఆనందము మనకును, మరి ఈ బాలలో మరి ఈ సభలో పాల్గొంటున్న ప్రజలందరికీ దేవుని కృప సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. హల్లెలూయా. అందరికీ వందనాలు. గమనించండి, మరి రేపు రాత్రి 6:30 గంటలకే మరి 2వ రోజు